థ్యాంక్ యూ. కూర్చోడమ్మా. రంజాన్ పెట్టారు సార్. కొంచెం అర్థం చెప్పడం వల్ల ఒకసారి పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా మా నంద్యాల ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ రఫీ జిఎస్ఆర్ హాస్పిటల్లో నెల రోజుల పాటు ఆర్థోపెడిక్స్ ఎముకలు కీళ్ల వైద్యానికి సంబంధించిన ఓపీ చికిత్సలు ఉచితంగా అందజేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ నంద్యాల ఐఎంఏ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నెల రోజుల పాటు ఉచిత ఓపీడీ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని నిర్వహించడం ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరోసారి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది 18వ తేదీ నుంచి. సో ఒక నెల రోజులు జిఎస్ఆర్ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్ విభాగం నందు ఓపీ వైద్య సేవలు ఉచితంగా చేయబడను. సో ఈ నెల రోజుల పాటు ప్రజలు, పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, సో అందరూ పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సో వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాం. డాక్టర్ రఫీ గారు మరి సతీమణి ఇద్దరు కలిసి మరి ప్రోత్సాహం మరి మధుసూదన్ రెడ్డి గారు కానీ మన డాక్టర్ రవికృష్ణ గారు అందరు డాక్టర్లు కలిసి రంజాన్ మాసంలో ప్రత్యేకంగా రంజాన్ మాసంలో ఒకరికే కాదు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా సంబంధించిందే. రోగం అందరికీ వచ్చేదే, ఒకరి కాదు, దానికి కులం లేదు. కాబట్టి అందరూ కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ అంటే ఎముకల డాక్టర్ చూపించుకుంటే సైక్రియాట్రిక్ డాక్టర్ కూడా ఉన్నారు. వారికి ఇద్దరు చూపించుకుంటే ఉచితంగా వారు సేవ చేయాలని వాళ్ళు, ఎందుకంటే రంజాన్ మాసంలో సేవ చేయాలని దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఇద్దరు కూడా మీకు చెప్పాను. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎవరైనా కానీ పేదవారు, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కూడా వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా డాక్టర్లు ఉచిత సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సేవను మీరు సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్య పరిరక్షణ కోసం వారు మందులు కూడా ఏదైనా కావాలంటే మీకు ఉచితంగా మందులు ఇచ్చి చేసుకుంటారు. దాంతో పాటు ఎందుకంటే రంజాన్ మాసం కాబట్టి చాలా మంది ముస్లిం సోదరులు ఉదయం అంతా ఉపవాసాలు ఉండి రాత్రి మళ్ళా బ్రేక్ చేసిన తర్వాత బిర్యానీలు అవి ఇవి తింటారు, ఆయిల్. దానికి కూడా డాక్టర్లు కొంతమంది ఎవరైనా ఉంటే గ్యాస్ట్రో డాక్టర్లు కూడా వాళ్ళకి చూసి తగిన మందులు ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యంగా కోరుకుంటాను. ఏదేమైనా కానీ మరి ఈ రోజు ఈ మంచి కార్యక్రమాన్ని రంజాన్ మాసంలో ఇద్దరు భార్యాభర్తలు కలిసి ప్రోత్సహించిన డాక్టర్ మధుసూదన్ గారు కానీ అదే రవికృష్ణ గారికి ప్రత్యేకంగా డాక్టర్ల బృందం ఇందులో ఎవరైతే షేర్ చేస్తారో వారి అందరూ కూడా, ఎందుకంటే టైప్ ఆఫ్ డాక్టర్స్, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఇందులో చాలా మంది డాక్టర్లు వచ్చేసారు. చాలా మంది డాక్టర్లు కూడా నెలకు వారానికి ఒకసారి వచ్చినప్పుడు సేవ చేస్తే చాలా మంచిది. మాధవ సేవ, మానవ సేవ, మాధవ సేవ అన్నారు. పేదవారికి మనం ఉచితంగా ఇవ్వాలి. ముఖ్యమైనది ఏమిటి, బడ్జెట్ ఎక్కువగా చూసారు మీరు. 1,000 కోట్ల రూపాయలు ఎందుకు, ఏ దానికి కేటాయిస్తారు? ఎడ్యుకేషన్ కు, తర్వాత మెడికల్ కు. దానికి ఏదో సుమారుగా 1,000 కోట్లు, దాదాపు 2 కలిపి 50,000 కోట్ల పై చేరుకుంది. ముఖ్యమైన ప్రధానమైనది అదే కాబట్టి దాని ప్రధానమైన మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా డాక్టర్లు ఇద్దరికి కూడా, వారి వైఫ్ అండ్ హస్బెండ్ కు, మిగతా వారి తోడ్పాటు ఇచ్చిన వారి డాక్టర్లకు, మిగతా వారి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో మిగతా డాక్టర్లు కూడా, మీరే కాకుండా మిగతా డాక్టర్లు కూడా వారికి ఆరోగ్య పరిచయం చేసి పేదవారికి మందు మాకులు మీరు ఇవ్వగలితే ఇవ్వండి, లేకపోతే మాట్లాడాలి. మేము కూడా సాధ్యతతో నా సేవ చేస్తాం. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం రేపు రంజాన్ 18వ తేదీ 19వ తేదీ మొదలు పెట్టేందుకు వారికి నా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.